గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చింది. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ 5 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో 5 లక్షలను మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులను అందజేశారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు పరిహారం చెక్లు తీసుకోవడంలో కొందరు నిరాకరించారు. మరోవైపు విశాఖ తీరంలో గల్లంతు ఘటనపై కూటమి ప్రభుత్వానికి 3 మెన్ కమిటీ నివేదిక అందజేసింది. సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారులు మృతి చెందినట్లు నిర్ధారించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి 30వ తారీఖున వేటకెళ్ళినటువంటి బోటు ప్రమాదవశాత్తు 4వ తారీఖున అంటే ఆయన ఉదయం కూడా ఫోన్లో మాట్లాడుతూ జరిగింది. 7 ఆ ఫిషింగ్ బోట్లో వేటకెళ్ళడం జరిగింది. ఉదయం కూడా మాట్లాడారు. మధ్యాహ్నం జరిగినటువంటి వాతావరణంలో మార్పుల వల్ల బోటు తిరగబడిపోయి మధ్యాహ్నం 7 కూడా గల్లంత అవడం జరిగింది. తర్వాత రోజు చిన్న అనే అతను ఒక కమర్షియల్ బోటుకి అతను దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అతన్ని రక్షించడం జరిగింది. ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే కోస్ట్ గార్డ్ని అలర్ట్ చేశారు. కొన్ని బోట్స్ పెట్టి కూడా గాలించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని విశాఖపట్నం